లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు మరణాన్ని ఇంకా అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. అంతలోనే ఆయన కుటుంబంలో మరొక విషాదం చోటు చేసుకుంది. కోట సతీమణి రుక్మిణి కన్నుమూశారు. ఎన్నో సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆగస్టు 18న మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బతికినంత కాలం ఆమె కూడా చాలా కష్టాలు అనుభవించింది. కోట బతుకున్నప్పుడే తన భార్య రుక్మిణి గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1973లో డెలివరీ సమయంలో తల్లి చనిపోవడంతో షాక్లోకి వెళ్లిపోయారు రుక్మిణి. అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల పాటు కుటుంబంలో ఎవరిని గుర్తుపట్టలేదు. ముగ్గురు పిల్లలను పెట్టుకుని ఇంట్లో అనారోగ్యంతో ఉన్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకున్నారు కోట శ్రీనివాసరావు. ఎంతో మంది వచ్చి రెండో పెళ్లి చేసుకోమని చెప్పినా కూడా కనీసం అటువైపు ఆలోచించలేదు ఈయన. ఒక్కసారి ఒకరితో 7 అడుగులు నడిచిన తర్వాత చచ్చిపోయే వరకు వాళ్లతోనే ఉండాలి అని చెప్పారు కోట. అందుకే తన భార్య అనారోగ్యంతో ఉన్నా కూడా కంటికి రెప్పలా చూసుకున్నారు. కానీ ఏ రోజు కూడా ఆమెను వదిలేయాలి అనే ఆలోచన చేయలేదు. చనిపోయే వరకు కూడా భార్యను కాపాడుకుంటూనే వచ్చాడు. భర్త చనిపోయిన తర్వాత రుక్మిణి ఆరోగ్యం మరింత దెబ్బతినింది. ఇంటి నిండా చూసుకునే మనుషులు ఉన్నా కూడా కంటికి రెపలా చూసుకునే భర్త తోడు లేకపోవడంతో ఆమె నెల రోజులకు మించి బతకలేకపోయింది. ఈ భర్త లేని ప్రపంచం నుంచి ఆమె కూడా వెళ్లిపోయింది. కోట శ్రీనివాసరావు సతీమణి మరణ వార్త తెలుసుకుని ఇండస్ట్రీలో చాలా మంది సంతాపం వ్యక్తం చేశారు. కోట జీవితం నిండా కష్టాలే ఉన్నాయి. భార్య అనారోగ్యంతో 30 సంవత్సరాల పాటు ఎవరిని గుర్తుపట్టకుండా ఉండడం ఒక శాపం అయితే, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుకు లారీ యాక్సిడెంట్ అయి ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. దాని నుంచి బయటపడేలోపే 2010లో కోట శ్రీనివాసరావు కొడుకు కోట ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇలా ఆయనకు జీవితం నిండా ఒకదాని వెనుక ఒకటి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నో కష్టాలు అనుభవించి 3 ఏళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు కోట శ్రీనివాసరావు. జూలై 13న శాశ్వతంగా అందరినీ విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన భార్య కూడా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.